Good morning children. Page number first class students. Page number 24 take everybody. This page number take 24. Page number 24 everybody take. Page number 24 లో మనకు కొన్ని లెటర్స్ ఇచ్చాడు. అవి ఎలా ప్రాక్టీస్ చేయడమో చూద్దాం. ఓకేనా? సి లేఖక అభ్యాస్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంది చూడనా. పా ఎలా రాయడము. ఇక్కడ మనం ప్రాక్టీసింగ్ లెటర్స్, ఈ లెటర్స్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు పా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ సెకండ్ పాని కూడా ఎలా రాయడమో ప్రాక్టీస్ చేయండి. భా సెకండ్ భా ఎలా ఆఫ్ సగం పూరా మొత్తం తీసుకుంటే భా వచ్చేస్తుంది. మా కూడా ఎలా రాయడము. ఓకేనా? మా ఎలా స్టార్ట్ చేస్తారో చూడండి. ఇక్కడ గమనించండి బాగా. మామూలుగా రాయడం కాదు, ఇది సగం సగము మనం రాస్తేనే మన ఫుల్ లెటర్ వచ్చేస్తుంది. ఇది రాసేయండి. ఇక్కడ చూడండి. चित्र पहचानिए, अक्षरम को जोड़िए और शब्द लिखिए. Identify the picture, change the letters and write the word. ఓకేనా? ఇక్కడ మనకి లెటర్స్ ఇచ్చాడు. ఇక్కడ వీటిని వర్డ్స్ రాయాలి. ఓకేనా? చూడండి. ఫస్ట్ వన్ పా ప్లేస్ ద ఏమిటి? పహాడ్. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటిది? పహాడ్. ప్లస్ బట్ రాస్తే ఏమైంది ఇక్కడ? పహాడ్. పహాడ్ మీన్స్ మౌంటైన్. తెలుసుగా మీకు మౌంటైన్. నెక్స్ట్ పా ప్లేస్ కీ ప్లేస్ రా. ఫకీర్ ఏమవుతుంది? ఫకీర్ అంటే తెలుసా మీకు? బెగ్గర్. ఫకీర్. ఓకే. నెక్స్ట్ వన్ బా ప్లేస్ కా ప్లేస్ రీ. బా ప్లేస్ కా ప్లేస్ రీ ఏమైంది? మూడు కలిపితే బక్రీ. బక్రీ మీన్స్ గోట్ నా. బక్రీ. నెక్స్ట్ వీటిని ఫిల్అప్ చేసేయండి. ఇక్కడ ఈ బాక్స్లో ఫిల్అప్ చేసేయండి. ఇలా డూ నౌ. ఇక్కడ ఫిల్అప్ చేసేయండి. చిత్ర దేఖ్కర్ ఉన్కే నామ్ హిందీ మే లిఖియే. పిక్చర్స్ చూసి బొమ్మల పేరు రాయమంటున్నాడు. ఫస్ట్ వన్ డక్ అంటే బతక్. బతక్ మీన్స్ డక్. ఓకే. సెకండ్ వన్ గాడ్ కదా, సో భగవాన్. భగవాన్ మీన్స్ గాడ్. ఓకే. నెక్స్ట్ వన్ క్రోకోడైల్. క్రోకోడైల్ ఏమంటారు తెలుసా హిందీలో? మగర్. ఏంటిది? మగర్. రా కలిపిస్తే మగర్. బతక్, భగవాన్, మగర్. హియర్ ఓన్లీ రైట్. రాయండి. టచ్ ద లైన్. ఇలా టచ్ చేసి రాయండి లైన్కి. ఓకేనా? ఓకే. దిస్ పేజ్ టేక్. లేఖక అభ్యాస్ రైటింగ్ ప్రాక్టీస్. యా రా లా వా ప్రాక్టీస్ డియర్ ఓన్లీ. ఇక్కడే ఫిల్అప్ చేయాలి మీరు. రోజు డైలీ పేజెస్ కంప్లీట్ చేయాలి. మీరు చేస్తేనే మీకు మొత్తం అక్షరమాల వచ్చేస్తుంది, వర్ణమాల. ఓకేనా? నౌ చిత్ర దేఖ్కర్ ఉన్కే నామ్ లిఖియే. రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఇక్కడ బొమ్మలను చూసి ఏం రాయమంటున్నాడు? నేమ్స్ రాయమంటున్నాడు. ఓకేనా? గుడ్. ఫస్ట్ వన్ రస్సీ. అంటే తెలుసా మీకు? రోప్ అంటే తాడు. ఫస్ట్ వన్ రైట్. రస్సీ. ఒక బాక్స్లో రా సావత్తు సి. రస్సీ. ఓకేనా? దిస్ లైట్. ఓకే. నెక్స్ట్ వన్ లడ్కీ. లడ్కీ మీన్స్ లడకా. లడకా మీన్స్ బాయ్. ఓకేనా? బాయ్. థర్డ్ వన్ లట్టు. లట్టు మీన్స్ ట్యాప్. ట్యాప్ అంటే బొంగరం తెలుసా? ఆడుకునేది. లట్టు. ఓకే. రైట్ డౌన్. దిస్ వన్ క్రేన్. కొంగ. వక్. వా క.
రాస్తే వక్ అయిపోతుంది. ఓకేనా, వక్. నెక్స్ట్ వన్ రత్. రత్, రా ప్లస్ థ, రత్. ఓకే. నెక్స్ట్ లడికి. లడికి. ఓకేనా, లా డా की लड़की. okay na, write down this pictures names, write down in the boxes. इस spellings रायंडी. नीचे दिए गए वर्णों को मिलाकर शब्द बनाइए. కింద స్పెల్లింగ్స్ ఇచ్చాడు, మనము లెటర్స్ ఇచ్చాడు అంటే కలిపి రాద్దామా? కలిపి రాస్తే ఒక వర్డ్ తయారవుతుంది. రాద్దామా మరి? ఓకే. చూడండి, యా ప్లస్ కా కలిపితే యాక్ అవుతుంది. యా ప్లస్ కా, యా. ఓకే. నెంబర్ 2 వా ప్లస్ ఈ ప్లస్ లా, వకీల్. ఏమైంది? కలిపి రాస్తే వకీల్, वकील. नेक्स्ट वन या प्लस मा, या प्लस मा, यम. यम मीन्स डेथ ऑफ गॉड. ओके. नेक्स्ट वन रकम. रा प्लस का प्लस मा కలిపితే రకం. ఓకేనా, కలిపి రాస్తే రకం అవుతుంది. రా కా మా. ఓకే, ఇవి రాసేయండి. ఇక్కడ ఉన్నటువంటి 3 లెటర్స్ రాసేయండి. ఇవి యాక్, వకీల్, యామ్, రకం. రైట్ డౌన్. okay na. Now page number 26, page number 26 రైటింగ్ ప్రాక్టీస్ అని చూసండి. షా, షే, షా, సా, హా. చూసారా ఎలా రాశాడు? షాని సగం తీసుకున్నాడు, మళ్ళీ పూర్తి టోటల్గా రాసేసాడు. ఇలా గమనించండి షాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూడండి, ఎన్ని ముక్కలు చేశాడు దీన్ని. ఫస్ట్ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా. ఓకేనా, లాస్ట్కి పైన స్లీపింగ్ లైన్ పెట్టేసి షా రాసేసాడు. ఇలా 4 టైమ్స్ రాస్తేనే షా రెడీ అవుతుంది. ఓకేనా, ఇలా ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. Now page number 26 टर्निप. पिक्चर చూడండి. चित्र देखकर उनके नाम हिंदी में लिखिए. राइट द नेम्स ऑफ द फॉलोइंग पिक्चर्स इन हिंदी. फर्स्ट वन ఇది టర్నిప్ అంట. టర్నిప్ అంటే దీని హిందీలో ఏమంటారు తెలుసా? షెల్గామ్. TURNIP. టర్నిప్ అంటే షెల్గామ్, షెల్గమ్. ఓకే. నెంబర్ 2 6 SIX, చే. ఓకే. నెక్స్ట్ ఫ్లో, PLOUGH, హల్. దీన్ని ఏమనాలి? హల్. ఓకేనా. నెక్స్ట్ స్నేక్, SNAKE. స్నేక్ మీన్స్ సాంపు. సాంపు, సాంపు మీన్స్ స్నేక్. ఓకేనా. రైట్ డౌన్ దిస్ స్పెల్లింగ్స్. రైట్ డౌన్ హియర్ in these spellings. Write down. Write down. Now write down everybody. Next bit. ఇక్కడ सही अक्षर चुनकर चित्र के साथ दिए गए बॉक्स में
లిఖియే. కరెక్ట్ లెటర్ని పట్టుకొని ఈ బాక్సెస్లో రాయమంటున్నాడు. ఇక్కడ మనకు బాక్సెస్లో కింద లెటర్స్ ఇచ్చాడు చూసారా. మరి ఒక్కొక్క పిక్చర్కి ఏ లెటర్ యాడ్ అవుతుంది, ఫస్ట్ లెటర్ ఏంటిది, ఏ లెటర్తో ఆ పిక్చర్ స్టార్ట్ అవుతుందో మనం పిక్ చేసుకొని ఇక్కడ రాద్దాం. ఫస్ట్ వన్ కా ఇచ్చాడు, కా అంటే కమల్, లోటస్ కదా. సెకండ్ వన్ తర్బూజ్. ఇక్కడ పిక్చర్ చూడండి, తర్బూజ్ అంటే ఏంది, వాటర్ మెలన్ కదా. వాటర్ మెలనేనా, తారాయండి తర్బూజ్. ఫస్ట్ తర్బూజ్ అంటే వాటర్ మెలన్, దిస్ లెటర్ రైట్. నెక్స్ట్ వన్ దిస్ వన్ జగ్. జగ్ అంటే జారైట్, జారైట్ జగ్. ఓకేనా. మరి దిస్ వన్ వాట్, దిస్ వన్, దిస్ వన్ వాట్, వక్. వారైడా, వారైడా. ఇది ఏంటిది, దిస్ వన్ వాట్, టమాటా. సో ఫస్ట్ లెటర్ టా, ఫస్ట్ లెటర్ టమాటా. నెక్స్ట్ దిస్ వన్ వాట్, లట్టు. లా ఎక్కడ ఉంది మనకి ఇందులో, ఇక్కడ ఉంది లా, లా రైట్, లట్టు. ఓకేనా. రైట్ డౌన్ ఈ లెటర్స్ని ఇక్కడ ఈ బాక్స్లలో రాసేయండి. 5 లెటర్స్ రాసేయండి మొత్తం. నెక్స్ట్ దిస్ వన్ లేఖన అభ్యాస్, రైటింగ్ ప్రాక్టీస్ అని చూడండి. క్ష ఎలా రాసాడో చూడండి, క్ష ఎలా రాసాడో చూడండి. క్ష త్ర జ్ఞ స్ర. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి లెటర్స్ పర్ఫెక్ట్గా రాయడం వస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా. దిస్ వన్ ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేస్తేనే మీకు హిందీ లెటర్స్ రీడింగ్ రైటింగ్ నైస్గా వస్తాయి. నౌ దిస్ వన్ ప్రాక్టీస్ ఇట్ నౌ. ఓకేనా. శబ్ద జ్ఞాన్ చూడండి. दिए गए चित्रों को सही अक्षरों से मिलाइए. मैच each of the following picture with the right letter. కరెక్ట్ లెటర్తో ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు. కొన్ని ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు మనకి. కానీ ఎక్స్ట్రాస్ మనం యూజ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇతడు ఎవరు, క్షత్రియు. షాక్ మ్యాచ్ చేయండి. క్షత్రియు. డ్రా ద లైన్, దిస్ లైక్ డ్రా, కీప్ లైన్, కీప్. ఇతడు ఎవరు, శ్రమిక్. శ్రమిక్ అంటే తెలుసా మీకు, కార్మికుడు. శ్రమిక్. స్టార్ట్ పెట్టండి ఇలా, శ్రమిక్ లైన్, కీప్ శ్రమిక్. దిస్ వన్ జ్ఞాని. జ్ఞాని. ఓకేనా. జ్ఞాని. మరి ఇదేంటిది, పత్ర. దిస్ వన్ పత్ర. పెట్టండి, పత్రికి పెట్టండి లెటర్. పత్ర మీన్స్ లెటర్. దిస్ వన్ కీప్ ఇలా, పత్ర. ఓకేనా. ఓకే. దిస్ వన్ ఓవర్, దిస్ వన్ ఓవర్. నౌ दिस नीचे दिए गए वर्णों को मिलाकर शब्द बनाइए. join the letters and write the words. या प्लस ज्ञा, या प्लस ज्ञा ఏమవుతుంది, యజ్ఞ. నెంబర్ 2 3 ప్లస్ షూ ప్లస్ లా ఏమవుతుంది, త్రిశూల్. త్రిశూల్, త్రిశూల్. ఓకే. నెక్స్ట్ వన్ క్ష ప్లస్ 3 ప్లస్ యా, క్షత్రియ. ఏమవుతుంది, శుభమ సార్ని ఒక సెకండ్ ఇలా 2 minutes వరకు. క్షత్రియ. క్షత్రియ మీన్స్ క్ష 3 ఇయు, క్షత్రియ. ఓకే. కలిపి రాస్తే క్షత్రియ అయింది. పా ప్లస్ త్రా, పా ప్లస్ త్రా మీన్స్ పత్ర. పత్ర అంటే తెలుసా, లెటర్. పా పత్ర. ఓకేనా. దిస్ వన్ కంప్లీట్ డూ. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ దిస్ పేజ్ ఐ విల్ టెల్ టుమారో. ఓకేనా. ఎవ్రీబడి కంప్లీట్ ద పేజెస్ని. ఎక్కడి వరకు, దిస్ పేజీ నెంబర్ 2 పేజీ. ఇక్కడ నుంచి సెకండ్ లెసన్.
సెకండ్ లెన్స్ ఇక్కడ నుంచి దిస్ పేజీ 20 to 27 పేజీ వరకు కంప్లీట్ చేయండి. ఇది లెటర్ ప్రాక్టీసింగ్, ఓకేనా? లెటర్స్ ప్రాక్టీసింగ్ ఉంది కదా, వర్ణమాల కంప్లీట్ చేయండి. ఇక్కడి వరకు కంప్లీట్ చేయండి ఎవ్రీబడి, ఓకేనా? ఇక్కడ వరకు కంప్లీట్ చేస్తే మీకు లెటర్స్ పర్ఫెక్ట్గా రాయడం వస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా వస్తుంది వర్ణమాలలో, ఓకేనా? డూ సూన్. Everybody complete this one also. ఈ లెటర్స్ని జాగ్రత్తగా రాయడం నేర్చుకోండి, ఓకేనా? దిస్ వన్ సి, ఇగో ఎలా రాసాడో చూడండి. జ్ఞాని ఫస్ట్ ఇలా తీసుకున్నాడు, నెక్స్ట్ ఇలా తీసుకున్నాడు, తర్వాత ఇలా తీసుకున్నాడు, తర్వాత లాస్ట్కి ఇలా తయారైపోయింది లెటర్. అర్థమవుతుందా? టేక్ దిస్ వన్ కేర్ఫుల్. జ్ఞా ఇది ఫస్ట్ ఇలా రాయాలి, తర్వాత ఇలా నేర్చుకోవాలి, తర్వాత ఇలా, తర్వాత లాస్ట్కి స్లీపింగ్ లైన్ పెట్టేసి క్లోజ్ చేసేయాలి. ఇది జ్ఞా అవుతున్నప్పుడు ఇలా జాగ్రత్తగా గమనిస్తూ రాయాలి లెటర్స్ని, అప్పుడే మీకు లెటర్స్ రైటింగ్ బాగా వస్తుంది. డోంట్ ఫర్గెట్ ఇట్. టేక్ యువర్ మదర్ హెల్ప్. ఈ పేజీ నుంచి కంప్లీట్ చేయండి. ఖా ఈ పేజీ 21, 22, 23, 24, 25, 26, 27 పేజీ వరకు కంప్లీట్ ఉండాలి రేపటి వరకు నాకు. సో నెక్స్ట్ ఐ విల్ గివ్ 1 day టైం, ఓకేనా? ఎవ్రీబడి ప్రాక్టీస్ ఇట్ మోర్ పర్ఫెక్ట్లీ నీట్లీ ప్రాక్టీస్ చేయండి దిస్ వన్, ఓకేనా? కంప్లీట్ చేయండి దిస్ వన్. ఇవన్నీ ఇక్కడే ఫిల్అప్ చేసి వెళ్ళాను. డోంట్ రైట్ ఇన్ ద సిడబ్ల్యూ. ఇది వర్క్ బుక్ లాంటిది, ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ బుక్ కాబట్టి ఇక్కడే చేసేయాలి. ఇందులో ఏది కానీ సిడబ్ల్యూలో రాయద్దు. సిడబ్ల్యూలో రాసేటప్పుడు నేను చెప్తాను, వర్డ్స్ వస్తాయి అప్పుడు, ఓకేనా? వర్డ్స్ వచ్చినప్పుడు రాద్దాం సిడబ్ల్యూలో. అన్నీ టెక్స్ట్ బుక్లోనే ఫిల్అప్ చేయండి, ఓకేనా? ఇవి ఇక్కడే చేసేయండి. మరి ఇక్కడ విత్ స్థానం के नाम सही वर्ण భరియే చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్సెస్ విత్ ద కరెక్ట్ లెటర్స్. ఇది మ్యాచ్ చేస్తారు, రాస్తారా? ఆఫ్టర్ లెటర్స్ రాస్తారు ఇందులో. ఆఫ్టర్ వాట్ కమ్, ఆఫ్టర్ వాట్ కమ్, ఇక్కడ సెకండ్ ఈ ఆఫ్టర్ సెకండ్ ఈ మిస్సింగ్ లెటర్స్. ఈ ఆఫ్టర్ వాట్ కమ్, ఆఫ్టర్ లెట్స్ రైట్ డౌన్. ఇయర్ బాక్సెస్లో ఆఫ్టర్ లెట్స్ రాసి పెట్టండి నాకు, ఓకేనా? ఫిల్ ద ఆఫ్టర్ లెట్స్ దిస్ పేజీ నెంబర్ 28. ఎవ్రీబడి కమ్ ఇన్ వర్ణమాల. వర్ణమాల వచ్చేసింది అందరికీ. వర్ణమాల వస్తే ఇది వస్తుంది, వర్ణమాల వస్తేనే ఇది వస్తుంది నాన్న. ఇది రాస్తే అలా వచ్చినట్టే, మొత్తం మీకు హిందీ అలా వర్ణమాల మొత్తం వచ్చినట్టే, ఓకేనా? దిస్ వన్ ఆఫ్టర్ లెటర్స్ రైట్ టు ఎవ్రీబడి ఇన్ ద బాక్సెస్. A after second A, E after E, O after U, Ru, A, I, O, O ichada Au, aha, right, like this, right, okay na? This page number fill up it even with your own. మీ ఎవరి హెల్ప్ లేకుండా ఇది రాయడం నేర్చుకోండి, ఓకేనా? టేక్ కేర్.
recall the Hindi alphabet and write the correct letter in the fill in the boxes. Okay na? First A. Second ఎప్పుడు ఇందులో సెకండ్ హాఫ్ ఫిల్ అప్ చేయండి. వెరీ గుడ్. తర్వాత ఇందులో ఏం చెప్పాలి? సెకండ్ ఈ. ఓకే, నెక్స్ట్ ఊ. రు ఇచ్చాడు. AI. ఓ ఔ మిస్ ఔ ఆఫ్టర్ లెటర్. అమ్మిచ్చాడు. ఆహా. ఓకే, దిస్ వన్ స్వర్ పిల్లపిట్ స్వర్. అటు ఆహా కదా స్వర్. ఓకేనా? ఇప్పుడు వ్యంజన్ కాన్సోనెంట్స్ చూడండి. కాన్సోనెంట్స్ మీన్స్ వ్యంజన్. కా ఆఫ్టర్ సెకండ్ ఖా. పిల్లపిట్ గా ఆఫ్టర్ సెకండ్ ఘా. ఇంకా ఇచ్చాడు చా. చ రెండు ఇవ్వలేదు. చా. ఓకే, ఝా ఇచ్చాడు. ఇని ఇవ్వలేదు. ఇని. ఓకే, టాటా ఇచ్చాడు. ఢా ఫస్ట్ ఢా నాట్ గివెన్. ఢా. అనా ఇవ్వలేదు కదా. ఫస్ట్ తా నాట్ గివెన్. థ దా ధ నా త ధ నా పా సెకండ్ పా when the ba in the second bha. మా ఇచ్చాడు. యా ఇవ్వలేదు. యా. రా లా నాట్ గివెన్. మాయా రా లా. వా షే షా. మిస్సింగ్ లెటర్స్ ఇవన్నీ. సా గివెన్. హా అయిపోయిందా? సహ క్షా త్రా నాట్ గివెన్. త్రా. జ్ఞా. ఓకేనా? ఓకే, ఇక్కడ జ్ఞా. ఇవన్నీ మిస్సింగ్ లెటర్స్ ఇలా ఫిల్అప్ చేసేయండి. ఇప్పుడు దిస్ పేజ్ కంప్లీట్ నా. ఆ ఈ ఊ ఐ ఔ అం ఖా గా చా ఛ ఇని డా అనా తా దా నా పా బా యా లా షే షా సా త్రా. రైట్ డౌన్ హియర్. ఓకే, ఈ పేజీ ఆఫ్టర్ లెట్స్ ఫిల్అప్ చేయండి అన్న. పేజీ నెంబర్ 28. ఈ వర్ణమాలలో ఉన్నటువంటి ఆఫ్టర్ లెట్స్ ఫిల్అప్ చేయండి. ఇందులో డూ నౌ కంప్లీట్ చేసేయండి. ఈ బిట్ కంప్లీట్ చేసేయండి ఈరోజు. ఆఫ్టర్ లెట్స్ అన్ని బాక్సులలో ఫిల్అప్ చేసేయండి. ఇక్కడ రాసేయండి బోర్డు మీద.